మంగళగిరిలో హత్యకు గురైన జ్యోతి కేసు నిందితుల్ని పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఇప్పుడు గుంటూరు నుంచి లైవ్ చూద్దాం. కేసుని విచారించడానికి ఇన్వెస్టిగేషన్ చేయడానికి అనేక రకాలుగా మన సిబ్బంది అందరూ కూడా అలాగే మా ఐటీ కోర్ బృందం అంతా కూడా వాళ్ళు చాలా కష్టపడ్డారు. ఐటీ కోర్ బృందం ఇక్కడ ఉన్నారా? పైకి రండి. ఐటీ కోర్ స్టాఫ్ ఇందులో ఈ క్రైమ్ నెంబర్లో మేము 120B సెక్షన్స్తో పాటు 302 అలాగే 354C రెడ్ విత్ 34 IPC అలాగే SC/ST యాక్ట్లో భాగంగా సెక్షన్ 3 సబ్సెక్షన్ 2 అండ్ 5 ఆఫ్ SC/ST POA యాక్ట్ 1989 కూడా మనం అప్లై చేయడం జరిగింది. ఇందులో డిసీజ్డ్ ఎవరైతే ఉన్నారో అంగడి జ్యోతి వారు సంబంధించిన మర్డర్ తాలూకా పూర్తి ఇన్వెస్టిగేషన్ అండర్ ప్రోగ్రెస్. ఇందులో మేము ప్రధానంగా ఆమెతో స్నేహబంధం ఉన్న అతను ప్రధానమైన A1 నిందితుడు అతను చుంచు శ్రీనివాస్ అలాగే కటారి పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరూ కూడా మన డిసీజ్డ్ ఒకే ప్రాంతంలో నివాసం గత కొన్ని సంవత్సరాలుగా పరిచయం ఉన్న సందర్భంగా వాళ్ళిద్దరికీ రిలేషన్షిప్ ఒక దృఢపడింది. దాంట్లో భాగంగా వాళ్ళు బికమ్ ఏ సో క్లోజ్ ఫ్రెండ్స్. అయితే కొన్ని సంవత్సరాలు బట్టి ఈ స్నేహం ఇట్లా వస్తున్న క్రమంలో వాళ్ళ మధ్య ఉన్న సంబంధం మరింత దగ్గరైంది. గత 11వ తారీఖు ఈమె డిసీజ్డ్ ఎవరైతే ఉన్నారో ఫస్ట్ గుంటూరు వెళ్ళి అక్కడి నుంచి ఆమె చదువుకున్న కాలేజ్ ప్రియదర్శిని ఫార్మసీ కాలేజ్లో ఈ సర్టిఫికెట్స్ కలెక్ట్ చేసుకోవడానికి తన స్నేహితురాలతో పాటు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత తన మొబైల్ నుంచి ఈ చుంచు శ్రీనివాస్కి ఫోన్ చేయటం, టెక్స్ట్ మెసేజ్లు పెట్టడం అవి చేశారు. దానికి సంబంధించిన పూర్తి వివరాలు మన పీపీటీలో మనం బాగా ప్రజెంటేషన్ చేస్తాం. చేసిన తర్వాత మొబైల్ కాల్ చేసిన తర్వాత మెసేజ్ పెట్టిన తర్వాత ఆమె టోల్ ప్లాజా దాటాము, కాస్త మెడిసిన్ తీసుకురండి అని మెసేజ్లో కూడా చాటింగ్ చేయడం జరిగింది. తర్వాత షీ రీచ్డ్ మంగళగిరి తర్వాత అమీన్ నెట్ కేఫ్ సెంటర్కి రీచ్ అవ్వడం. అమీన్ నెట్ కేఫ్ సెంటర్కి ఈ అక్యూజ్డ్ A1 కూడా అక్కడికి రావటం. అక్యూజ్డ్ A1 అలాగే డిసీజ్డ్ ఇద్దరు కూడా కలిసి ఒక అమీన్ నెట్ కేఫ్ దగ్గర నుంచి వాళ్ళ అక్యూజ్డ్ బైక్ మీద నూడిల్స్ పాయింట్ దగ్గరికి వెళ్తారు. నూడిల్స్ పాయింట్ అనేది నవలూరులో ఉంది. ఆ నవలూరులో వారు ఇద్దరూ కలిసి వెళ్ళి నూడిల్స్ తిని దాని మీద మళ్ళీ వచ్చింది కూడా మనకు విజువల్స్లో క్లియర్గా కనిపిస్తుంది. అయితే అక్కడ నుంచి మళ్ళీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ఇప్పుడు ఏదైతే కన్స్ట్రక్షన్ అవుతుందో దాని వెనుక ఎక్కువ ఈ ముళ్ళ కంచెలు ఉన్న పొదలు ఉన్నాయి అధికంగా. అక్కడ ఈవెన్ 4-వీలర్ కూడా సరిగా పోదు. అట్లాంటి ప్రదేశానికి అక్కడ డివైడర్ ఒకటి ఉంది, రోడ్డుకి డివైడర్. ఆ డివైడర్ మీద ½ అన్ అవర్ అర్ధగంట పాటు వాళ్ళు కూర్చుని ఉన్నారు. కూర్చున్న తర్వాత అప్పుడు ఈ సీన్ ఆఫ్ క్రైమ్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఆల్రెడీ ఇతని స్నేహితుడు కటారి పవన్ కళ్యాణ్ ఇతనికి ఉన్న సంబంధం వలన ఈ నేరం చేసేదానికి అతన్ని సహాయం కోరటం, చుంచు శ్రీనివాసు పవన్ కళ్యాణ్ సహాయం కోరటం, పవన్ కళ్యాణ్ ఆ నేరానికి అంగీకరించడం కూడా జరిగింది. పవన్ కళ్యాణ్కి శ్రీనివాస్కి మధ్య సంబంధం ఏమంటే శ్రీనివాస్ దగ్గర పవన్ కళ్యాణ్ ఒక క్లర్క్గా పనిచేస్తున్నాడు. శ్రీనివాస్ అనే వ్యక్తి చిన్న ఈ రోడ్డు రిపేర్ వర్క్స్ అది చేస్తాడు.
దాంట్లో ఇతను కూడా అసిస్టెన్స్ చేస్తుంటాడు. ఆ విధంగా వాళ్ళిద్దరి మధ్య ఒక క్లోజ్ ఫ్రెండ్ A1కి క్లోజ్ ఫ్రెండ్ A2. ఇతను చాలా తెలివిగా అక్కడ వెళ్ళినప్పుడు ఎట్లాంటి మొబైల్ ఫోన్స్ తీసుకెళ్ళకోకుండా A2 చాలా జాగ్రత్త పడతాడు. అంటే ఇనిషియల్గా పోలీస్ని డైవర్ట్ చేయడానికి లేకపోతే నిజాలు దాచిపెట్టడానికి వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఆ సీన్ ఆఫ్ క్రైమ్కి వెళ్ళిన తర్వాత కొంచెం చీకటి పడుతుంది. చీకటి పడే టైంకి ఇతను అక్యూజ్డ్ A1 A2 కలిసి ఒక బలమైన రాడ్డుతో ఆ అమ్మాయిని కొట్టడం తల మీద. దాని ఫలితంగా 3 ప్రధానమైన ఇంజరీస్ మనకి ఆ రిపోర్ట్లు కూడా వచ్చాయి. దాని ఫలితంగా షాక్కు గురయ్యి మృతురాలు చనిపోవడం కూడా జరిగింది. తర్వాత ఇతను అక్కడే ఉండి ఎవరికి కూడా ఫోన్ చేయకపోవటం, ఫోన్ చేసింది ఈ A2 అయినా అతను A1కి ఫోన్ చేస్తాడు. ఎక్కడున్నావు అని అంటే నేను రోడ్ యాక్సిడెంట్ అయింది అని అంటే అక్కడి నుంచి A2 ఇంకొక అతన్ని తీసుకుని శిశీంద్రి రెడ్డి అనే అతను తీసుకుని శిశీంద్రి రెడ్డి ఎక్కువ ఒక దుకాణం ఉంటుంది. ఆ దుకాణం దగ్గర ఒక కస్టమర్ వస్తే ఆ కస్టమర్ బైక్ తీసుకుని రోడ్ యాక్సిడెంట్ అయ్యాము, మేము గాయాల పాల్పై అయ్యాము అని వాళ్ళందరికీ కూడా చెప్తాడు. చెప్పినప్పుడు వాళ్ళందరూ కూడా కాలనీలో ఉన్న వాళ్ళందరూ పలానా చోట్ల ఇది రోడ్ యాక్సిడెంట్ అయిందంట, మా అబ్బాయి అక్కడ గాయాల పాలయ్యారని తాడేపల్లి పోలీస్ స్టేషన్కి వస్తే తాడేపల్లి పోలీస్ స్టేషన్ వారు అది మా పరిధి కాదు, మంగళగిరి పోలీసు వారిది అని మంగళగిరి పోలీసు వారికి సమాచారం ఇస్తే మంగళగిరి పోలీసు వారు అక్కడికి రక్షక వెహికల్ దాంతోపాటు సిబ్బంది మొదట వస్తారు. వచ్చిన తర్వాత అక్కడికి నెక్స్ట్ DSP గారు CI గారు వస్తారు. వచ్చిన తర్వాత ఇతను ప్రాణాలు కాపాడాలనే ఉద్దేశంతో మేము ఫస్ట్ వీళ్ళని హాస్పిటల్కి షిఫ్ట్ చేస్తున్నప్పుడు ఈలోగానే అంబులెన్స్ వస్తుంది. అంబులెన్స్లో NRI హాస్పిటల్కి షిఫ్ట్ చేస్తాం. అప్పుడు ఈ మహిళ ఎవరైతే ఉన్నారో అంగడి జ్యోతి చనిపోయారని డిక్లేర్ చేయటం, A2కి ఇందులో A1 చుంచు శ్రీనివాస్కి తల మీద గాయం అవడం, అది 10 సెంటీమీటర్ల గాయం. లెంత్ ఆఫ్ ది ఇంజురీ ఇస్ 10 సెంటీమీటర్స్. 25 స్టిచెస్ 25 స్టిచెస్ కూడా తల మీద అవ్వటం, ఇదంతా కూడా డాక్టర్లు అక్కడ వైద్యం చేశారు. మాకు మొదట మమ్మల్ని ఎవరినో కొట్టారు, ఎవరో వచ్చి దాడి చేసి అంగడి జ్యోతిని చంపి వెళ్ళిపోయారు, నన్ను కూడా దాడి చేశారు అన్నప్పుడు మేము ప్రాథమికంగా 2 రోజులు మేము మా అటెన్షన్ అంతా డైవర్ట్ చేశారు. ఎవరు వచ్చారు అని అంటే మేము దాని మీద కాన్సన్ట్రేషన్ చేసాం. ఎవరు వచ్చారు, ఈ ప్లేస్లో ఎవరు ఉంటారు, అటు కానీ పనిచేసే వాళ్ళు ఉన్నారా, లేకపోతే ఆ చుట్టుపక్కల వాళ్ళు ఎవరున్నారు, ఎవరికి వీళ్ళ గురించిన సమాచారం ఉంటుంది అనే దాని మీద మేము ప్రధానంగా ఫోకస్ చేసాం. మా అవర్ ఇన్వెస్టిగేషన్ DSPs అండ్ అడిషనల్ ఎస్పీస్ ప్రధానంగా దాని మీద కాన్సన్ట్రేషన్ చేశారు. కానీ రాను రాను మా మాకున్న సమాచారం మేరకు ఫోన్ డీటెయిల్స్, కాల్ డీటెయిల్స్, లేకపోతే అక్కడున్న వేరియస్ మన సాంకేతికమైన పరిజ్ఞానంతో వెరిఫై చేసిన తర్వాత వీ హ్యావ్ సస్పెక్టెడ్ వేరియస్ థింగ్స్. ఇది నేరం కేవలం చుంచు శ్రీనివాస్ ఒకళ్ళ అసిస్టెన్స్ లేకపోతే 2 అసిస్టెన్స్ తీసుకుని ఉండుంటాడు. ఇది ఎవరు ప్రూవ్ చేయాలి అన్న యాంగిల్లో మేము స్టార్ట్ చేసిన తర్వాత ఒక రకమైన ఫలితం కనిపించింది. ఈ ఇన్వెస్టిగేషన్లో మమ్మల్ని చాలా మా అధికారులు, మా ఆఫీసర్స్కి ఇన్స్పెక్టర్ ర్యాంక్ ఆఫీసర్స్ 4 టీమ్స్ డిప్లాయ్ చేసాం. వారికి వాళ్ళ ఓపికకి పరీక్ష పెట్టారు ఈ A1. ఎందుకంటే ఆ సీన్లో ఉన్నది అక్యూజ్డ్ యాజ్ వెల్ యాజ్ విట్నెస్ ఇతనొక్కడే అని మేము అనుకున్నాం. కానీ దాంతోపాటు ఆ ప్లేస్లో పవన్ కళ్యాణ్ కూడా ఆ ప్లేస్లో ఉండడం జరిగింది. ఈ కేసుని బ్యూటిఫుల్గా ఇప్పటివరకు డిటెక్ట్ చేసాం. అవి కూడా మనకంతా కూడా పిక్చరైజేషన్ మేమంతా చేసాము. మీ అందరికీ కూడా మీడియా మిత్రులకి అందరికీ చూపిస్తాము. ఈ ప్రాసిక్యూషన్లో భాగంగా మీరు అందరూ కూడా మాకు సహకరించాలి. అవి అందరూ ఎవరు కూడా క్యాప్చర్ చేయకండి. ఈ అబ్బాయి మొబైలు A1 అబ్బాయి మొబైల్ మేము వెరిఫై చేసిన తర్వాత అందులో కొన్ని
నూడ్ పిక్స్ ఉండడం, నూడ్ వీడియోస్ ఉండడం కూడా గమనించాము. అలాగే అతను కొంతమంది అన్నోన్ గర్ల్స్తో ఫేస్బుక్లో చాటింగ్ వాళ్ళకి తెలియకపోయినా సరే వాళ్ళకి విష్ చేయడం, వాళ్ళని ప్రొవోక్ చేసి వాళ్ళని చాటింగ్ చేసే విధంగా అతని బిహేవియర్ ఉంది. కాబట్టి నిన్న డిశ్చార్జ్ అయిన తర్వాత మనం కస్టడీలో తీసుకుని విచారించిన తర్వాత ఈరోజు మేము అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరిగింది. వీరి మీద చట్టపరమైన చర్యలు, దాంతోపాటు వీళ్ళ మీద కూడా రౌడీ షీట్స్ ఓపెన్ చేస్తాం. మనం విల్ బి మోర్ వాచ్ఫుల్ ఆన్ దీస్ గైస్ అండ్ దేర్ అసోసియేట్స్. ది ఇన్వెస్టిగేషన్ ఈజ్ నాట్ కంప్లీటెడ్ సోఫా, ఇట్ ఈస్ స్టిల్ ప్రోగ్రెస్. అండ్ ఇంకా దీనికి ఫైనలైజ్ చేయాలి. వీ హ్యావ్ అపాయింటెడ్ ఏ డిఎస్పీ ర్యాంక్ ఆఫీసర్ ఈజ్ ఇన్వెస్టిగేటింగ్ ద కేస్. ఇతను ఆరోగ్యం కుదుటి పడిన తర్వాత, మళ్ళీ A1 ఆరోగ్యం కుదుటి పడిన తర్వాత వీ విల్ టేక్ హిమ్ ఇన్ టు పోలీస్ కస్టడీ ఆఫ్టర్ మెడికల్ ట్రీట్మెంట్. అతను మళ్ళీ పోలీస్ కస్టడీలో తీసుకుని మేము విచారణ చేయాల్సి ఉంటుంది. దిస్ ఈజ్ రిగార్డింగ్ ద డీటెయిల్స్ ఆఫ్ దిస్ కేస్. థ్యాంక్ యూ. పోలీసుల వైఖరి కూడా దీంట్లో కొంత అనుమానాలు దారితీసింది కదా సార్. ఈ పోలీసు వైఖరి సస్పెండ్ చేయాల్సి వచ్చింది, అలాగే ఇద్దరిపైన అధికారులపైన చర్యలు తీసుకున్నారు. ఎందుకు పోలీసులు మొదట్లో సరిగా స్పందించలేకపోయారు? They responded, they are doing investigation. There is a lapse in the initially our ఎవరైతే జూనియర్ ఈ ర్యాంక్లో ఉన్న సిబ్బంది చెప్పిన పని చేయలేదు, ఇన్వెస్టిగేషన్లో భాగంగా వారి మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది. We have sent the report to the district collector garu. It's not in my purview, so it's my responsibility to send the report to higher ups as and accordingly. Post-mortem has done, and ఈ జెనిటల్ స్వాబ్స్ ఏదైతే ఉన్నాయో అది సీజ్ చేసి, ఆ యూటరస్ సీజ్ చేసి అది వాళ్ళు ప్రిజర్వ్ చేశారు మొదటి డాక్టర్ గారు. అది ఇట్స్ పోస్ట్ మార్టం ఫుల్ ప్లెజ్డ్గా చేశారు లేదని సెకండ్ డాక్టర్ గారు ఒపీనియన్ ఇచ్చారు. ఫస్ట్ డాక్టర్ గారు అట్లా చెప్పారా మీకు? So those are responsible officers, they have to be taken action by their superior officers. Accordingly, we have initiated the report to send it. బాగా పోలీస్ని బాగా ఇది చేస్తున్నారు. ఇట్స్ సీజింగ్ ఆఫ్ ది క్లోత్స్. అది డాక్టర్ అక్కడ చేసి, ఎవరైతే ఉమెన్ పోలీస్ కానిస్టేబుల్ మేము డిప్లాయ్ చేసాం, మేల్ కానిస్టేబుల్ కూడా డిప్లాయ్ చేసాం, ఎస్ఐ కూడా అక్కడ ఉన్నారు, వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేయాలా డాక్టర్ గారు, అవి చేయలేదు. అంటే వాళ్ళు తగిన ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు పిటిషన్ ఇస్తే తప్ప మనం మిగతా మహిళలకు సంబంధించిన కేసుకు సంబంధించి వాళ్ళు పిటిషన్ ఇస్తే తప్ప వాళ్ళని పబ్లిక్ డొమైన్లో మేము తీసుకొచ్చి పెట్టలేము. దేర్ లైఫ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్, వీ కెనాట్ డిస్క్లోజ్, బట్ వీ విల్ అప్లై ద ఐటీ యాక్ట్ బికాస్ ఈ అబ్జెక్షనబుల్ మెటీరియల్ అతని మొబైల్లో మాకు దొరికింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ దానికి అప్లై చేస్తున్నాం, అతని మొబైల్ కూడా సీజ్ చేసాం. He is not downloaded from any internet. He is not downloaded. He is captured it. He is captured it and ఇతను కూడా వీడియో చాటింగ్ చేస్తాడు. వీడియో చాటింగ్ ఇద్దరు ముగ్గురుతో చేశాడు. దట్ పిక్స్ ఇస్ దేర్, దట్ వీడియోస్ ఉన్నాయి. బట్ ఫేస్బుక్ చాటింగ్ మాత్రం ఇట్ ఈస్ ఆల్మోస్ట్ 80+ అట్లా ఫేస్బుక్ చాటింగ్ ఉన్నాయి. ఫేస్బుక్ ఓన్లీ. అంటే అందులో మళ్ళీ
అది మా పోలీస్ స్టేషన్ ఎస్ ఇట్స్ అ గుడ్ క్వశ్చన్. మ్యారేజ్ చేసుకోమని ప్రధానంగా ఈ డిసీజ్డ్ అడగటం ఇది ప్రధానమైన కారణం. దేర్ ఇస్ ఫైనాన్షియల్ ఇష్యూస్ ఆల్సో. మీరు టైం ఇస్తే విల్ సీ ద పీపీటీ ఆర్ అదర్వైజ్ ఇఫ్ యూ డోంట్ వాంట్ అండ్ విల్ స్కిప్ ఇట్. వెళ్దాం, చూద్దామా? యా, థ్యాంక్ యూ. అది కాస్త ప్లీజ్. మీ పక్కన ఇది నాకు కంటి మీద పడుతుంది రెండు. ఇది చూడండి ఫ్రెండ్స్, డియర్ ఫ్రెండ్స్, మీకు ఇవ్వడానికి అంటే యూ డోంట్ వాంట్ పుట్ ఎవ్రీథింగ్ ఇంటూ పబ్లిక్ డొమైన్. ప్యారలల్ ఇన్వెస్టిగేషన్ చేయవచ్చు, ఇది వెల్ అప్రిషియేటెడ్. బట్ వాట్ వీఆర్ సెయింగ్ ఈస్ ప్రాసిక్యూషన్లో ఇవన్నీ లీక్ అయితే చాలా ఇబ్బంది అవుతుంది. హెచ్ఎస్ Yes, we told regarding PPT, this the brief facts about the case. This is name of the accused and the deceased details particulars. In the age about 25 years, 23 years respectively.